హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హలో ఏమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచే సార్. ఏం పేరు? రాణి సార్. రాణి. ఏంటమ్మా మీ సమస్య ఏంటి? సమస్య, నా హస్బెండ్ 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు సార్. ఫస్ట్ భార్యని నేనే. అంటే అది కొంచెం ప్రాబ్లం ఉండింది నాకు. ఫస్ట్ స్టార్టింగ్ నేను 10th క్లాస్ చదువుతుండగానే నాన్న వాళ్ళు మ్యారేజ్ చేశారు. 1 మంత్కే 89లో మ్యారేజ్ చేశారు. ఫిబ్రవరిలో పెళ్లి చేశారు. మార్చిలో నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను. చదువుకుంటున్నాను నేను అప్పుడు. నాకు హైదరాబాద్ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేశారు. చేసే వల్ల మేము ఒక మాలమూర ప్రాంతంలో ఉండేవాళ్ళము. అక్కడ చాలా దూరం, ఇక్కడ నుంచి 7 hours జర్నీ. మీ వయసు ఎంతమ్మా? ఇప్పుడు 50 మేడం. మీరు 40 years బ్యాక్ పెళ్ళైనట్టు చెప్తున్నారు. 40 కాదు, 35 30 years బ్యాక్. 30 years. 89 అది 10 years, ఇది 24 years. అప్పుడు 35 years 35 years 10th చదువుతుంది. 35 years 35 years అయిపోయింది. ఓకే. 35 + 15. అయితే నాకు అప్పుడు మ్యారేజ్ చేశారు. ఎందుకు అంత చిన్న వయసులోనే పెళ్లి చేశారు మీకు? నాన్న వాళ్ళు అంటే వాళ్ళ నాన్నగారు అన్న వాళ్ళు ఒక మంచి సంబంధం వస్తుంది, అప్పుడు చిన్న వయసులోనే చేశారు మేడం. నాకు ఏం తెలీదు చెప్పాలంటే. ఇప్పుడిప్పుడే కొంచెం తెలుసుకుంటున్నా కానీ అప్పుడైతే చాలా అమాయకంగా ఉండేదని. మీ పెళ్ళప్పుడు మీ హస్బెండ్ ఏం చేస్తుండేవాళ్ళు? మా హస్బెండ్ వేరే గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు. అయితే వాళ్ళు ఇక్కడ సిటీ ఉండడం మూలన వేరే అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలనేసి ఉద్దేశంతో నన్ను 5 years ఇంట్లోనే పెట్టారు. అప్పుడు ఫోన్లు లేవు, బస్సులు లేవు, అసలు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు. కోర్టుకి వేస్తేనేమో ఏదో 300 అప్పుడు అట్లా డబ్బులు, 300 ఇచ్చేది కూడా ఇవ్వలేదు. మా నాన్న జాబ్ చేస్తున్నప్పుడు అటు ఇటు తిరగాలంటే తిరిగేవాడు కాదు. చాలా అమాయకుడు మా నాన్న కూడా. ఇంకా నేను అలాంటి సమయంలో ఇంకా పాప పెరుగుతూ ఉన్నింది 5-6 years వరకు. 89లో మ్యారేజ్ అయింది. కాపురానికి వెళ్ళారు. కాపురానికి ఫిబ్రవరిలో వెళ్ళాను మేడం. ఫిబ్రవరిలో వెళ్తే మార్చిలో నాకు పాప ప్రెగ్నెంట్. ప్రెగ్నెంట్ అయినాక డెలివరీకి అమ్మ వాళ్ళకి తీసుకొని వస్తారు కదా, అప్పటి నుంచి అమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నాను నేను. పెళ్ళే ఒక 4-5 నెలలు ఒక్క నెలనే. అట్లాగా ఉన్న తర్వాత 5-6 సంవత్సరాలకు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అయితే నాకు ఏం చేశాను, ఎందుకు 5-6 సంవత్సరాలు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండిపోవాల్సి వచ్చింది మీకు? అక్కడ ఎట్లా ఉంటుంది, ఒక నెల రోజుల్లో ఏం జరిగిపోయింది? ఒక నెల రోజుల్లో నేను ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ అయ్యే వరకు వాళ్ళు ఎవ్వరూ రాలేదు. అప్పుడు కమ్యూనికేషన్ ఏమీ లేదు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఇల్లు మారే వాళ్ళు హైదరాబాద్ లో. భర్త ఇంటికి వెళ్ళారు, నెల రోజుల్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అప్పుడే ఎందుకు వచ్చేసారు? ఒక 5th month లోనో 6th month లోనో అలా తీసుకెళ్తారు కదా. తీసుకెళ్తారు కానీ అట్లా మామూలుగా వచ్చాను మేడం. ఊరికే వచ్చారు పలకరించడానికి, ఎందుకంటే అమ్మ వాళ్ళ బెంగతో వచ్చావు, ఎందుకంటే చిన్నపిల్ల. అంటే ఇక ప్రెగ్నెంట్ అని తెలిసాక వాళ్ళకు చెప్పారు, మా అమ్మాయి ప్రెగ్నెంట్ కదా నేను చూసుకుంటాం అన్నట్టు చేశారు. డెలివరీ అయ్యే వరకు వీళ్ళెవరు రాలేదు. నిన్ను చూడడానికి కూడా రాలేదా? రాలేదు. ఏం కావాలి అన్న, ఫ్రూట్స్ తింటావా, ఎట్లా ఉన్నా, ఆరోగ్యం ఎలా ఉంది, అట్లా ఏం లేదు. అత్త మామ కూడా పలకరించలేదా? ఏం లేదు. అట్లా 5-6 సంవత్సరాలు అయిపోయినాక మేడం, తర్వాత 5-6 సంవత్సరాలు అయిపోయి 5 సంవత్సరాలు మీరు ట్రై చేయలేదు కలుస్తానికి? ట్రై చేసాం సార్. ట్రై చేసిన సమయంలో ఇక్కడ హైదరాబాద్ కి అమ్మ నాన్న అందరూ వచ్చారు ఇక్కడికి. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఒక లాయర్ని పిలుచుకొచ్చారు. లాయర్ని పిలుచుకొచ్చి సైన్ పెట్టించుకున్నారు. అది ఎందుకమ్మా అసలు? అప్పుడే లాయర్ దాకా ఎందుకు? నెల రోజుల్లో మీకు ఏం జరిగిపోయింది? విడిపోవడానికో గొడవ పడ్డానికి? అంటే వాళ్ళ అత్త కూతురుని ఎవరన్నా ఇచ్చి పెళ్లి చేయాలన్న. అది నెల ముందే చేస్తే నీతో పెళ్లి చేసుకోకుండా ఉంటే సరిపోయేది కదా మేడం. ఇప్పుడు అది సమస్య అయిపోయినాక అది క్లోజ్ అయింది మేడం. ఎందుకంటే 6-7 years అయ్యాక రాకపోతే వాళ్ళు లాయర్ తోటి సంతకాలు పెట్టించుకున్నారు కదా, వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు, డివర్స్ ఇచ్చేసినారు అనేసి. అది వేరే పార్టీ మేడం. అతనితో లీగల్ గా డైవర్స్ అయిపోయింది. 6 ఆయన ద్వారా ఒక పాప బాబా మీకు? పాప 1 month వరకే ఉన్నా. అసలు 6-7 years వరకు కూడా అమ్మల ఇంట్లో కూడా ఇల్లు దాటి బయటికి వెళ్ళేదాన్ని కాదు. పాల ప్యాకెట్ కూడా తెచ్చుకున్న బజార్ కూడా తెలీదు. అలాంటి సమయంలో మా హస్బెండ్ హైదరాబాద్ లోనే ఉంటాడు. అక్కడికి ఊర్లోకి వచ్చాడు అనమాట. ఊర్లోకి వచ్చి నన్ను చూసి, అరే నాకు తెలిసి ఈ అమ్మాయి నేను చదివే హస్బెండ్
ఇప్పుడు రెండో హస్బెండ్ ఓకే మీకు రెండో మ్యారేజ్ ఓకే ఫస్ట్ హస్బెండ్ తో పెళ్లి అయ్యింది ఒక 1 month ఉన్నారు ఈలో ప్రెగ్నెన్సీ 6 years ఆఫ్ సపరేషన్ వాళ్ళు ఒక అడ్వకేట్ ద్వారా వచ్చారు లీగల్ గా డైవర్స్ అయిపోయినాయి ఎవరి దారిన వాళ్ళు ఉంటున్నారు ఈ లోపు ఈయన అంటే ఇప్పుడు 89 అంటే ఒక 95 లో ఇంకో వ్యక్తి పరిచయం అయ్యాడు 95-96 లో అతను ఎలా పరిచయం అతని స్టోరీ అతని పరిచయం నాకు అసలు తెలియదు మేడం. మేము మా పక్కింటి వాళ్ళ మ్యారేజ్ కోసం అని అప్పుడే నేను వెళ్ళింది 5 years తర్వాత. ఓకే మ్యారేజ్ పక్కన అవుతే మ్యారేజ్ కోసం పక్కనే కదని మమ్మల్ని పంపించారు. మ్యారేజ్ లో నన్ను చూశారు. ఓకే ఒకళ్ళు పెళ్లికి ఏదో వెళ్తే నేను చూసి బాగున్నావు అమ్మాయి చూసి ఈ అమ్మాయి నాకు తెలుసు చూసి ఈ అమ్మాయి తెలిసి అంటే పక్కన వాళ్ళు చెప్పారు వీళ్ళు చాలా మంచి వాళ్ళు కానీ ఇట్లా అయిపోయింది పరిస్థితి ఈ అమ్మాయి ఇట్లా ఉంది అని అంటే పెళ్లి అయ్యింది భర్త విడాకులు అయింది బాబున్నాడా పాప ఓ పాప ఉంది పరిస్థితి ఇట్లా ఉంది అని అంటే తను ఏం చేశాడంటే మీ అమ్మోళ్ళందరినీ ఇప్పుడు ఒప్పించలేను కాబట్టి అని అందరినీ కలిసి ఫ్రెండ్స్ అందరి కలిసి వాళ్ళతో మాట్లాడి ఎవరితో మీ పేరెంట్స్ తో మాట్లాడితే నాన్న గవర్నమెంట్ జాబ్ కాబట్టి వద్దన్నాడు. ఎవరికి గవర్నమెంట్ జాబ్? మా నాన్న. ఆయన గవర్నమెంట్ జాబ్? ఆయన కాదు మేడం మా నాన్న గవర్నమెంట్ జాబ్ కాబట్టి నేను పెళ్లి మా నాన్నకు సెకండ్ మ్యారేజ్ ఇష్టం లేదు. మీ నాన్నకి సెకండ్ మ్యారేజ్ ఇష్టం లేదు మా అమ్మకి ఇష్టం అయింది. కాదమ్మా 4 రోజుల్లో కాపురంలో పిల్ల జీవితం ఇలా అయిపోయి 6 ఏళ్ల నుంచి ఇంట్లో ఉంటుంది అదే కదా పిల్లకి ఇంకో పెళ్లి చేయాలని సంవత్సరాలలో నిజంగా మీరన్నట్టే అక్కడ ఉండే వాళ్ళందరూ అదే అడిగారు. నాకు అడిగే తెలియదు కదా మేడం నాకు అమ్మా నాన్న చూసుకుంటున్నారు అక్కడ మా అత్త మామ కూడా బాధ పెట్టారు అక్కడ కూడా అన్నీ కొంచెం సఫర్ అయ్యా మధ్యలో ఒకసారి వెళ్ళినప్పుడు పాపతోటి ఒకసారి వెళ్ళాను పాపని తీసుకున్న తర్వాత నాన్న ఎందుకంటే ఈ స్టోరీ ఎందుకు అన్నట్టు నేను చెప్పట్లేదు మేడం అది అవసరం లేదు ఎట్లయితే విడాకులు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఇతను ఎట్లా చేసుకున్నాడు అంటే వీళ్ళ బంధువులు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ కలిసి ఒక టెంపుల్లోనే శ్రీశైలం టెంపుల్లో మీ నాన్న అడిగితే మీ నాన్న నేను చెయ్యను మా అమ్మాయికి సెకండ్ మ్యారేజ్ గుడ్ సొసైటీలో పరువు పోతుంది నాకు అన్నట్టు ఆయన స్టాండ్ తీసుకుని ఉన్నాడు. సో మీరు ఈ అబ్బాయి మాట్లాడుకున్నారు 23 అట్లా ఉంటాయి మేడం. ఓకే కొంచెం వయసు వచ్చింది ఆ టైం 23 years అట్లా క్రాస్ అవుతుంది. ఇంకా అట్లా ఆ టైంలో 24 అట్లా అడుగుతుంటే మాకు భయం వేసి ఇంటి పక్కన వాళ్ళందరూ ఏమన్నారంటే మీ మమ్మీ డాడీ అసలు నీకు పెళ్లి చెయ్యరు ఇట్లాగే ఉంచుతారు అనేసి నన్ను కొంచెం ఎంకరేజ్ చేశారు. ఇంట్లో కూడా కొద్దిగా తమ్ముడు వాళ్ళు చెల్లి వాళ్ళు అందరూ ఉన్నారు వాళ్ళు కూడా కొంచెం అప్పుడు నాకు కొంచెం ఊహ తెలిసింది భర్త ఇచ్చిపెట్టి అమ్మగారి ఇంట్లో ఉంటే ఎంత ఇబ్బంది అవుతుందో అనేసి ఇంకా ఆ టైంలో తను చేసుకుంటా అన్నాడు కదా అందరు కలిసని రిజిస్టర్ ఆఫీస్లో వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఫంక్షన్ కూడా జరిపారు. నాన్న జరిగిందమ్మా సుమారు 95లో జరిగింది మేడం. ఫంక్షన్ కూడా చేశారు నాన్న ఒక్కరు రాలేదు కానీ అందరు వచ్చారు రిజిస్టర్ కూడా అయిపోయింది మ్యారేజ్. అయితే నా అమ్మ వాళ్ళందరూ అడిగారు మీ మమ్మీ నా డాడీకి చెప్పవా నువ్వు అంటే తనేమన్నారంటే వాళ్ళు ఈ పరిస్థితులు ఒప్పుకోరు ఇప్పటికే మీకు లేట్ అయ్యి ఇట్లా అయింది కదా నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత పాపను చూసుకుంటాను నేను అమ్మ నాన్నకి అందరికీ ఒప్పించి చెప్తాను అనేసి అన్నారు. అన్నాక వాళ్ళ బ్రదరు వచ్చేసి ఇంటి ముందు బాగా పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ చెడ్డ మాటలు మాట్లాడుతూ చాలా సఫర్ చేశాడు. అప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ స్టాఫ్ క్వార్టర్స్లో ఎంతో మర్యాదగా ఉంటారు అలాంటప్పుడు అక్కడ మర్యాద తీసాడు అనమాట చెడ్డ